గత 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం అనేటువంటిది ఊహించిన దానికన్నా ఎక్కువ జరిగింది. ఇది చక్కదిద్దాలి, గాడిలో పెట్టాలి. తద్వారా ఎన్నికల్లో మేము ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలి. సంపద సృష్టిస్తాం, హామీలు అమలు చేస్తాం. కనుక కొద్దిగా అటు ఇటుగా వెనక ముందు కావచ్చు, కానీ అన్నీ అమలు చేస్తే ఇప్పటికే కొన్ని అమలు చేసాం అనే దాని మీద కొంత డౌట్స్ కావచ్చు, లాంటి అనుమానాలు కావచ్చు, లాంటి ఇతరితర దాని మీద ఒక రాజకీయ చర్చకు తెరలేసింది. మీ అబ్జర్వేషన్ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు కూడా మాట్లాడారు ఇవాళ. ఏంటి మీ విమర్శ కానీ, మీ అబ్జర్వేషన్ కానీ, మీ విశ్లేషణ కానీ? శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకి అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ నేను కూడా పూర్తిగా విన్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి, కొద్దిగా రీసౌండ్ వస్తుంది చూడండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కంటిన్యూ ప్లీజ్. నీతి ఆయోగ్ చేసిన అనాలిసిస్ని చంద్రబాబు నాయుడు గారు నిన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. వారు నీతి ఆయోగ్ కొత్తగా చెప్పింది ఏమీ లేదు, నేను చెప్తున్నదే నీతి ఆయోగ్ చెప్పింది కనుక దానిని నిర్ధారించుకోవటానికి నేను ప్రజలకు మళ్ళీ నేను వాస్తవాలే చెప్పుకుంటూ వస్తున్నాను కనుక నీతి ఆయోగ్ కూడా ఆ వాస్తవాలనే చెప్పింది. గతంలో 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించింది, అప్పులు మయించేసింది అని నేను ఏదైతే చెప్పుకుంటూ వచ్చానో ప్రజలకి, అదే ఈవేళ నీతి ఆయోగ్ చెప్పిందని చెప్పడం కోసం చెప్పారా? ఒక ప్రశ్న. 2, ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతాము, దీన్ని సరిదిద్దుతాము, భరోసా నాది అని ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రజలకు చెప్పారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించింది. సుమారు లక్షల కోట్లు, 7 లక్షల పైన వైఎస్ఆర్సీపీ పీరియడ్లో 8-9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. మొత్తం రాష్ట్రం ఇప్పటిదాకా చేసిన అప్పులు 11 నుంచి 14 లక్షల కోట్లకు చేరిపోయాయి. కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను సర్దిదిద్దుతాను అని చెప్పడం ఎన్నికల ముందు చెప్పారు. అప్పటికే ఎన్నికల ముందు సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. అప్పుడు ఈ సమస్య వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దివాళా తీసిందని ఒకవైపు మీరు చెప్తున్నారు, మళ్ళీ రెండో వైపు మీరు ఆ సూపర్ 6ని ఎలా అమలు చేస్తారు అనే చర్చ రావటం, దాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రజల పక్షం మాట్లాడిన వాళ్ళు కానీ ఆ రోజు ఈ సూపర్ 6ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మేము అన్నీ ఆర్థికంగా లెక్కలు వేసే ఇది అమలు చేయగలము, 100 రోజుల లోపల అమలు చేయగలమని నిర్ధారణకు వచ్చి మేము ఈ సూపర్ 6 హామీలు ఇచ్చామని చెప్పారు. కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న సూపర్ 6ల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా, అమలు మీద అనుమానాలు రేకెత్తే విధంగా వారు మాట్లాడారనేది అందరికీ అర్థమైంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆదాయం పెంచకుండా సంక్షేమాన్ని అమలు చేయలేము, ఆదాయాన్ని పెంచడానికి అప్పులు తేవాలంటే అప్పులు దొరికే పరిస్థితి లేదు. నిజానికి నిన్న ఆయన అనాలిసిస్లో ఒక ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే ఈ రాష్ట్రం దివాళా తీసింది కనుక ఇది మొత్తం అభివృద్ధి నమూనాలో 17వ స్థానంలో పెద్ద రాష్ట్రాల్లో అట్టడుగు దిగువన ఆర్థిక పరిస్థితి ఉన్నదే అనే పరిస్థితి ఇవాళ మళ్ళీ ప్రపంచానికి ఒకసారి ఆయనే చెప్పారు కనుక ముఖ్యమంత్రిగా, అసలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ అప్పులు ఇవ్వటానికి కానీ వస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. రెండవది మళ్ళీ వారే చెప్తున్నారు, దావోస్ వెళ్ళొచ్చాను, సుమారు 7 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చాను, 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాను అని మరో పక్క వార్త కూడా ఇవాళ కనిపించింది. కనుక ఇవన్నిటినీ ఆర్థిక పరిస్థితిని సూపర్ 6 విషయంలో ప్రజలకు సంబంధించి ఏదైతే కూటమి 100 రోజుల లోపల మేము అమలు చేస్తామని వారు చెప్పారో, హామీ ఇచ్చారో, అవి ఖచ్చితంగా ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, 100 రోజులు దాటిపోయింది. కనుక దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, విశ్వసనీయంగా చంద్రబాబు మాట నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అసలే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదం ఉంది, ఆయనకి విశ్వసనీయత లేదు, ఏ మాట చెప్పినా అబద్ధాలు చెప్తారు, కట్టుబడి ఉండరు, గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, ఇలాంటి అపవాదం చాలా ఉంది రాజకీయంగా. కనుక ఇప్పుడైనా ఆయన అనుభవంతో కానీ ఆయన పెద్దరికంతో కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పారు, వాస్తవమే. ప్రతిపక్షం నుంచి కూడా ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే, ఇప్పటికే ఈ 6 నెలల్లో, గత 6 నెలల్లో 1,12,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని. కనుక ఈ 1,12,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్న
వాస్తవం అయితే, అది నిజమైతే ఆ వార్త, సూపర్ 6 అమలు చేయడానికి మీరు ప్రజలకు ఇవ్వడానికి ఎందుకు బారో చేయట్లేదు అనే ప్రశ్న ప్రజలు అడుగుతారు. రైట్. అంటే ప్రజలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడేమే మేము అప్పులు చేయలేమని, లేకపోతే అప్పులు పుట్టడం లేదని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఒకవైపు చెప్తూ, మరి 1,12,000 కోట్లు 6 నెలల్లో తెచ్చి ఎక్కడ పెట్టారు, ఏం చేస్తున్నారు అనేది ప్రజలు అడుగుతారు కదా. కనుక కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారితో అసలు మీరు వడ్డీ స్నేహం జీతాలు చేస్తున్నారు, పెన్షన్లు కేంద్ర ప్రభుత్వం గౌతమ్ మీ గారు మీద మీకు తెలియని ఆధారపడి లెక్కల ఉంది. గౌతమ్ గారు మీకు తెలియని లెక్కల అసలు వడ్డీ జీతాలు మీరు అన్నట్టు కేంద్రానికి ఏమైనా గ్రాంట్స్ కేంద్ర పథకానికి గ్రాంట్స్ ఇవ్వాలంటే ఆ గ్రాంట్స్, ఇక మీరు అన్నట్టు పెన్షన్ అట్లకి ఇటు వృద్ధాప్య పెన్షన్లు అటు పెన్షనర్స్ పెన్షన్లు మళ్ళీ ఇవే సరిపోతున్నాయి. ఒకే మాట చెప్తున్నా. అందుకనే ఆంధ్రప్రదేశ్కి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఆర్థిక పరిస్థితిని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ప్రత్యేక హోదాని అనౌన్స్ చేసింది. ఆ ప్రత్యేక హోదా దాని ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉంటే ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇన్ని అప్పులు అయ్యేవి కావు, ఇవాళ సంక్షేమ పథకాలకి అప్పు పుట్టని పరిస్థితి కూడా వచ్చేది కాదు. కనుక దాన్ని వదులుకున్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. కనుక ఒక పక్క సెంట్రల్లో ప్రత్యేక హోదాను వదులుకుని గతంలో చేసిన తప్పిదం, మళ్ళీ ఇప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్కి మీ మీద ఆధారపడే గవర్నమెంట్ నడుస్తుంది. కనుక ఏ రకంగా సెంటర్ నుంచి సపోర్ట్ సిస్టమ్స్ పెంచుతారు అనేది ఇవన్నీ మీ బాధ. ప్రజల కోణం నుంచి ఆలోచిస్తే వెంటనే మొన్నే మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 25వ తేదీన ఆందోళన పిలుపునిచ్చాం. కార్యక్రమాలని కనుక వెంటనే అమలు చేయాలని ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీగా